హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మన వీడియోలో క్రిప్టో కరెన్సీలో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని మనం తెలుసుకుందాం. సో క్రిప్టో కరెన్సీని ఫ్యూచర్ కరెన్సీ అని అందరూ అంటున్నారు, బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? సో లెట్స్ సీ. ఇప్పుడు టాప్లో ఉన్న బిట్ కాయిన్ని కొనాలి అంటే లక్షలు పెట్టి కొనాలి. 2 weeks బ్యాక్ ఒక బిట్ కాయిన్ కాస్ట్ వచ్చి 45 lakhs ఉండేది, కానీ ఇప్పుడు 32 లక్షలకు పడిపోయింది. దానికి ఒక రీజన్ ఉంది, అది కూడా చెప్తాను. బిట్ కాయిన్ని 10 years బ్యాక్ మీరు ఒక్క కాయిన్ కొనాలంటే 20 rupees, అది ఇప్పుడు కొనాలంటే 32 lakhs. సో బిట్ కాయిన్ 2011లో 20 rupees ఉంది, అది ఇయర్ స్టార్టింగ్లో. ఇయర్ ఎండ్కి వచ్చేసరికి 225 rupees, 225 రూపాయలు అయింది. ఇప్పుడు అలాగే ఉన్న బిట్ కాయిన్స్ చాలా కాయిన్స్ కొనాలనుకుంటున్నారు. అంటే బిట్ కాయిన్స్ అంటే క్రిప్టో కరెన్సీస్ వేరే. సో అందులో టాప్ ఉంది డాజ్ కాయిన్. డాజ్ కాయిన్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ వచ్చింది, వాల్యూ వచ్చిందంటే ఎలాన్ మస్క్. అండ్ దాంతో పాటు కొన్ని కాయిన్స్ ఉన్నాయి, ట్రిపిల్, కార్డన్ అండ్ లిట్ కాయిన్. డాజ్ కాయిన్తో పాటు వీటిని కూడా అందరూ కొంటున్నారు. వీటన్నిటిలో ఏది మంచిది అంటే ఇథీరియం. ఇథీరియంకి ఆ పొటెన్షియల్ ఉంది. ఇథీరియం క్రిప్టోలో సెకండ్ పొజిషన్ ఉంది అనమాట. బిట్ కాయిన్ తర్వాత ఇథీరియమే ఉంది. మరి మనం కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. ఎలా బై చేయాలి అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి వాటికి, అండ్ మెయిన్లీ చాలా యాప్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్లీ ఇండియన్ యాప్ వచ్చి వజిరిక్స్, కాయిన్ స్విచ్, ఈ 2 apps ఉన్నాయి అనమాట. ఇంకా ఉన్నాయి కాయిన్ DCX అని చాలా ఉన్నాయి, బట్ వజిరిక్స్ వచ్చి నెంబర్ 1గా ఉంది. నేను 2 apps ఇన్స్టాల్ చేసుకున్నాను, బట్ ఓన్లీ వజిరిక్స్లో మాత్రమే UPI పేమెంట్స్ త్రూ డిపాజిట్ చేస్తే 800 rupees ఓన్లీ. ట్రాన్సాక్షన్కి వాళ్ళు పర్ ట్రాన్సాక్షన్కి 5 rupees అలా ఛార్జ్ చేస్తారు. అంటే మీరు 100 rupees వేసినా 5 rupees తీసుకుంటారు, 1000 rupees డిపాజిట్ చేసినా 5 rupees తీసుకుంటారు. సో మీరు ఏమైనా డిపాజిట్ చేయాలనుకుంటే ఒక్కసారి డిపాజిట్ చేసుకోవడం మంచిది. నేను యాప్ లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ టేక్ రిస్క్ అంటాను నేనైతే. ఎందుకంటే చాలామంది వాళ్ళ సేవింగ్స్ పెట్టి డబల్ ట్రిపుల్ సంపాదించారని చెప్పి రీసెంట్ టైమ్స్లో అలాగా కోట్లు పెట్టి చాలామంది కొనుక్కున్నారు. అండ్ బిట్ కాయిన్ రీసెంట్గా పడిపోవడం వల్ల వాళ్ళందరూ నష్టపోయారు అనమాట. సో ప్లీజ్ జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదని నేను చెప్తున్నాను. ఇన్వెస్ట్ చేసి డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ తెచ్చుకుందాం అని ఆశతో మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే అలా కావాలి అంటే న్యాచురల్గా అయితే చాలా టైం పడుతుంది, ఆర్గానిక్గా వెళ్ళాలి అంటే. సో ఇదంతా హైప్ వల్ల వచ్చిన ప్రాఫిట్స్ అనమాట. సో మీరు అలా చేయకండి. బెటర్ మీరు 1000 to 5000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మేబీ మోర్ దెన్ 10,000 కూడా. అది మీకు ప్రాబ్లం లేదు, మేము వెయిట్ చేస్తాము గ్రోత్ అవ్వడానికి ఇంకా అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నేనైతే 5000 ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. 5000 ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒకదాని మీద మాత్రం పెట్టకండి, మీరు కూడా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. నేనైతే బిట్ కాయిన్, ఇథీరియం క్లాసిక్, డాజ్ కాయిన్, రిపిల్, కార్డన్, లిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే నా రీసెర్చ్లో ఏంటంటే వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఫ్యూచర్ కూడా ఉంది అనమాట. సో ఇప్పుడు బిట్ కాయిన్ పడిపోతుందని మీరు ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే నెక్స్ట్ 10 yearsలో అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఇందులో నా ప్రిఫరెన్స్ మెయిన్లీ వచ్చి ఈ కాయిన్స్లో, ఇప్పుడు నేను చెప్పిన కాయిన్స్లో ఇథీరియంకి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇథీరియంకి ఆ పొటెన్షియల్ ఉంది, సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు ఇథీరియం వచ్చి 2 lakhs దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 10 yearsలో ఇథీరియం 50 lakhs దాటే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రీసెంట్ టైమ్స్లో చాలా కాయిన్స్ గ్రోత్ పడిపోయింది. ఎందుకంటే ఈ ట్వీట్ వల్ల, ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడం వల్ల క్రిప్టో పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఎలాన్ని క్రిప్టో ఇన్వెస్టర్స్ మెయిన్లీ బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే బిట్ కాయిన్ 46 lakhs ఉండే. సో 46 lakhsకి వెళ్ళినప్పుడు ఎలాన్ మస్క్ ఈ ట్వీట్ చేశారు. ఒకసారి ఈ ట్వీట్ మీరే చదవండి, మీకు అర్థమవుతుంది ఎందుకు పడిపోయిందా అని. సో డాజ్ కాయిన్ విషయానికి వస్తే, డాజ్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే, కానీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం రిస్క్. ఎందుకంటే డాజ్ కాయిన్ని కొంతమంది బిజినెస్ మ్యాన్స్ 60 to 70% హోల్డ్ చేస్తున్నారు. సో వాళ్ళు సడన్గా అమ్మేస్తే డాజ్ కాయిన్ 1 rupee కూడా పడిపోవచ్చు. సో డాజ్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్. సో బిట్ కాయిన్కి ఎందుకు అంత డిమాండ్, వేరే కాయిన్స్కి ఎందుకు అంత డిమాండ్ లేదు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లైలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 shops ఉన్నాయి అనుకుందాం. ఆ 10 shopsలో ఒక షాప్లోనే వాటర్ బాటిల్ ఉంది. సో వాడికి నచ్చిన రేట్కి వాడు ఎంతకైనా అమ్ముతాడు. మనకు కావాల్సింది మన దాహం తీరడం. సో మీరు ఎంతైనా పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుంటారు. సో ఇక్కడ బిట్ కాయిన్ కూడా అంతే. బిట్ కాయిన్ ఓన్లీ 21 million బిట్ కాయిన్స్ మాత్రమే సప్లైలో ఉన్నాయి. అందులో 18 million చేంజ్ వరకు బిట్ కాయిన్స్ సేల్ అయిపోయాయి. ఇంకా జస్ట్ 2 point చేంజ్ మాత్రమే ఉన్నాయి. సో అందుకోసమని, సో మొత్తం టోటల్గా అయిపోతే బిట్ కాయిన్ చాలా రేంజ్కి వెళ్ళిపోతుంది. సో క్రిప్టోలో నార్మల్గా క్రిప్టోకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నెంబర్ 1 వారెన్ బఫెట్ దీనికి సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే క్రిప్టో కరెన్సీ సివిలైజేషన్కి మంచిది కాదు అని చెప్తున్నారు. సో ఆయన చెప్పింది నిజమే, క్రిప్టో కరెన్సీ మన సివిలైజేషన్కి
అంత మంచిది కాదు. సో అందుకోసమని, కాకపోతే దీని వాల్యూ పెరగడానికి రీజన్ ఏంటంటే ఫ్యూచర్ కరెన్సీ అని చెప్తున్నారు కాబట్టి. సో దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరు, ఏం చేయలేరు కాబట్టి దీనికి ఇంత పేరు వచ్చింది. సో మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం మొత్తం సేవింగ్స్ అయితే పెట్టకండి. ఇథీరియం, ఈ డాజ్ కాయిన్ మీద కొంచెం ఇట్లా స్ప్లిట్ చేయండి మనీ. ఆ కాయిన్ మీద కొంచెం, ఈ కాయిన్ మీద కొంచెం స్ప్లిట్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే ఆ పిల్లల కోసం అని కొని వదిలేయండి. వాళ్ళు పెద్దగా అయ్యేసరికి అది పెరగవచ్చు, తగ్గొచ్చు, చెప్పలేము. బట్ పెరిగితే మాత్రం వాళ్ళకే యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నా, లేకపోతే మీరు యంగేజ్లో ఉన్నా కానీ మీరు కొనుక్కొని మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఇవాళ క్రిప్టో కరెన్సీలో నేను మీకు చెప్పాలనుకున్నాను. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు మనీ ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రమే ఎక్కువ డబ్బులు పెట్టుకోండి. లేదు నాకు ప్రాబ్లమే అన్నా అనుకుంటే మీరు కొంచెమే డబ్బులు పెట్టుకోవడం మంచిదని నేను చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.